ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్కు నిర్ణయించింది. కేవలం ₹100కే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కేవలం నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూముల హక్కులను కల్పించనుంది ఏపీ కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ 10 లక్షల రూపాయల లోపు ఉంటే ₹100, ఆపై ఉంటే ₹1000 స్టాంపు డ్యూటీ కింద ఫీజు వసూలు చేయనున్నారు. అయితే ఈ సౌకర్యం ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరుగుతాయి. ఇప్పటి వరకు తల్లిదండ్రులు మరణిస్తే వారసత్వంగా వచ్చే ఆస్తుల కోసం, వాటిపై హక్కుల కోసం వారసులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. తహసీల్దార్కు దరఖాస్తు చేసుకునేందుకు మ్యూటేషన్ కోసం పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. గత ఏడాది ఏకంగా 55,000 ఫిర్యాదులు దీనిపై వచ్చాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా యజమానులు చనిపోతే వారి వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాలు నమోదు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వారసులకు ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు. సాధారణంగా వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చయ్యేవి. అందుకే దీనిని సులభతరం చేయడం, విభాగాలను తగ్గించడం కోసం ఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. అయితే ఆస్తి యజమాని మరణించిన తర్వాత వారి వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. వారసత్వ ఆస్తులు తప్ప ఇతర ఆస్తి లావాదేవీలకు, కొనుగోలు, అమ్మకం, గిఫ్టు, వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. వారసత్వ ఆస్తులు తప్ప ఇతర ఆస్తి లావాదేవీలకు, కొనుగోలు, అమ్మకం, గిఫ్ట్ డీడ్ మొదలైనవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరుగుతాయి.